నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। అహింసా మార్గాన్ని ఆయుధంగా మలుచుకున్న మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా। ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించండి। చీరాల అంబేద్కర్ భవన్ లో జరిగిన ఆటో టాక్సీ డ్రైవర్ల అవగాహన సదస్సులో చీరాల 1 టౌన్ సీఐ శేషగిరిరావు। పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అపవిత్రం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలి। కర్నూలు జిల్లా ఆదోని ఘటనపై వెల్లువెత్తుతున్న నిరసనలు। చీరాలలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన చీరాల ఆర్యవైశ్య నాయకులు। మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన గాంధీజీ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్లు పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు। అహింసావాద మార్గంలో ఏదైనా సాధించుకోగలమని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా అన్నారు। మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన గాంధీజీ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్లు పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ స్వేచ్ఛా వాయువులతో జాతి అభివృద్ధి చెందాలని, మహాత్మా గాంధీ చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాలన్నారు। దేశ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గంలో ఆయన చేపట్టిన ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు। స్వాతంత్ర్యం కొరకు ప్రజలందరినీ చైతన్యపరచడంలో ఆయన చేసిన కృషిని కొనియాడారు। చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన సముదాయంలో పట్టణంలోని ట్రాఫిక్ రూల్స్ పై ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లకు చీరాల 1 టౌన్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు। చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన సముదాయంలో పట్టణంలోని ట్రాఫిక్ రూల్స్ పై ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లకు చీరాల 1 టౌన్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు। సదస్సులో చీరాల 1 టౌన్ సీఐ శేషగిరిరావు హాజరై సూచనలు అందజేశారు। చీరాలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉందని, ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు అవగాహన లేకపోవడంతో ప్రతి వీధిలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది అన్నారు। రోడ్డుకు అడ్డుగా ఆటోలు నిలిపి ట్రాఫిక్ సమస్యను కల్పించడం మంచి పద్ధతి కాదన్నారు। ఇలా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడంతో వేగంగా వచ్చే వాహనాలు వీటిని ఢీకొని ప్రమాదాల బారిన పడుతున్నాయని గుర్తు చేశారు। అదేవిధంగా యూనిఫామ్ ధరించి లైసెన్సులు, వాహనాలకు సంబంధించిన పత్రాలను కలిగి ఉన్నప్పుడే రోడ్డు మీదకు రావాలన్నారు। ట్రాఫిక్ రూల్స్ ను విధిగా పాటించి పోలీసులకు సహకరించాలన్నారు। ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ గోపి, శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు। ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రత, రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, భద్రత గురించి ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది। ప్రతిరోజు ఎంతోమంది యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు। ఇది చనిపోకుండా ఉండాలని మా ఎస్పీ గారు, మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ఎస్పీ గారు ప్రతి శనివారం నో యాక్సిడెంట్ డే అని పెట్టి ఆ రోజు మన జిల్లాలో ఎలాంటి యాక్సిడెంట్ జరగకూడదు, ఎవరు కూడా యాక్సిడెంట్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగకూడదు అనే ఉద్దేశంతో సార్ ఒక వినూత్నమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది। మీరు మనము అందరం కూడా ప్రతి మనిషికి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక 2 వీలర్ అనేది కామన్ అయిపోయింది। ఆ 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలి। హెల్మెట్ ధరించకపోతే ఏం ప్రమాదం అనే సంగతి అందరికీ తెలుసు। ఒకవేళ రోడ్డు మీద మనం పడ్డామంటే హెడ్ ఇంజరీ ఏంటంటే ప్రాణాలకే ప్రమాదం జరగడం జరుగుతుంది। కాబట్టి హెల్మెట్ ధరించడం నా వాయిస్ వస్తుందా లాస్ట్? కర్నూలు జిల్లా ఆదోనిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అపవిత్రం చేసిన ఘటనను నిరసిస్తూ చీరాల పట్టణంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి చీరాల ఆర్యవైశ్య నాయకులు నివాళులర్పించారు। కర్నూలు జిల్లా ఆదోనిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అపవిత్రం చేసిన ఘటనను నిరసిస్తూ చీరాల పట్టణంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి చీరాల ఆర్యవైశ్య నాయకులు నివాళులర్పించారు। ఈ సందర్భంగా పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించారు। అనంతరం మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవం కాపాడేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని గుర్తు చేశారు। ఆయనకు ఇంతటి అవమానం చేయడం దారుణమన్నారు। ప్రభుత్వం వెంటనే ఘటనకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। రాష్ట్రంలో కుమార్ వెంకటేశ్వరరావు, భరణి రామచంద్రరావు, పవన్, రఘు తదితరులు పాల్గొన్నారు। ఆదోని పట్టణంలో పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహానికి అపవిత్రం చేసి కొంతమంది దుండగులు మరి అటువంటి అపవిత్రానికి పాల్పడడం జరిగింది। మరి ఇది కేవలం ఒక మన రాష్ట్రం వాళ్ళే కాదు, యావత్ భారత జాతి కూడా ఇటువంటి సంఘటనల పట్ల
వారి యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సంఘటనలు ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు కాదు. మరి గతంలో మహాత్మా గాంధీ గారి మీద విగ్రహాల మీద కానివ్వండి, లేకపోతే పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహాల మీద అనేక ఊళ్ళలో కూడా ఇటువంటి సంఘటనలు గతంలో జరిగినాయి. మరి ఆ రోజే మీరు కనుక కఠినమైనటువంటి శిక్షలు కనుక ఆ దుండగుల్ని పట్టుకొని విధించినట్లయితే మరి ఈరోజు ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేవి. మరి ఇప్పటికైనా వెంటనే మరి ఈరోజు ఎవరైతే ఆ చర్యలు పాల్పడ్డారో వారిని తక్షణమే అరెస్ట్ చేసి వారికి కఠినమైనటువంటి చట్ట శిక్షించవలసిందిగా కోరుతున్నాము. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఒక ఉన్మాది ఒక దారుణమైన దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఆ పవిత్ర మూర్తికి, ఆ త్యాగమూర్తి విగ్రహానికి ఒక పేడ అలిమి ఆ విగ్రహాన్ని దారుణంగా అగౌరవపరిచాడు. ఈ వ్యక్తి ఎవరనేది పోలీసు వారు దీని గురించి పరిశోధన చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ యొక్క దుశ్చర్య పాల్పడిన వాడిని ఒక పిచ్చివాడిగా మొదట పేర్కొన్నారు. ఆడు పిచ్చివాడో ఉన్మాదో సైకో అది అనవసరం. ఈ తప్పు ఎవరు చేసినా తప్పే. ఈ దుర్మార్గుణ్ణి ఇట్లానే వదిలేసేస్తే మరిన్ని ఇంకో జాతీయ నాయకుల విగ్రహాలకి ఇదే రకంగా అవమానం చేస్తూ శాంతి భద్రతలు విఘాతం కలిగించే ఇటువంటి దుర్మార్గుణ్ణి వదిలిపెట్టకూడదు. ఈ దుర్మార్గుణ్ణి ఎంత వీలైతే అంత తొందరగా పట్టుకొని చట్టపరంగా అతనికి ఎటువంటి శిక్షలు విధించడానికి అవకాశం ఉందో ఆ అవకాశాన్ని అంతా ఉపయోగించి ఆ నిందితుడికి శిక్ష విధించాలి. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో మరెవరో పాల్పడకుండా ఇతను కూడా ఇంకెప్పుడు కూడా ఇటువంటి చర్యలు పాల్పడకుండా ఇతడిని కానీ ఇంకెవరు కూడా ఇటువంటి చర్యలు పాల్పడకుండా పోలీసు వారు ఈ విషయంలో పూర్తిగా శ్రద్ధ వహించి నిందితుడి మీద చర్యలు తీసుకోవాలనేది మేము చీరాల పట్టణం నుంచి ఈ యొక్క చీరాల పట్టణ పొట్టి శ్రీరాములు ట్యాక్సీ డ్రైవర్ యూనియన్ వారు అందరూ ఈ ఘటన మీద వాళ్ళు మనస్తాపం చెంది పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి వారికి నివాళులు అర్పించి ఆ దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాలని చెప్పి చీరాల పట్టణ పొట్టి శ్రీరాములు ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ వారు గట్టిగా కర్నూలు పోలీస్ శాఖ వారిని కోరుతున్నారు. ఒక దుండగుడు ఆర్యవైశ్య ప్రముఖ నాయకుడు మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్ర సాధకుడైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అలాంటి మహనీయునికి ముఖానికి పేడతోటి అలిమి చాలా ఇబ్బందికరంగా చేసి ఆర్యవైశ్యులు మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. అలాంటి దుండగుడుకు కఠిన శిక్ష పడాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఆంధ్ర రాష్ట్ర పోలీస్ శాఖ వారిని కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచు విజ్ఞప్తి చేస్తున్నాం. వీలైనంత తొందరగా త్వరితగతిన అతను పట్టుకొని ప్రభుత్వ పరంగా శాఖ పరంగా కూడా వారికి శిక్ష వేయవలసింది కోరుతున్నాం. మళ్ళీ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా ఇలాంటి సందర్భాలు పునరావృతం కాకుండా కూడా చూసుకునే విధంగా చేయాలని చెప్పి తెలియపరుస్తున్నాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రంజిత్ భాషా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభించారని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా తెలిపారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రంజిత్ భాషా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలన్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, షటిల్, ఖోఖో క్రీడల నిర్వహణకు బాపట్లలోని మున్సిపల్ హైస్కూల్ జూనియర్ కళాశాలలో క్రీడా మైదానాలను సిద్ధం చేయాలన్నారు. జిల్లా స్థాయి క్రీడలకు 60 టీంలు బాపట్లకు వస్తాయన్నారు. 684 మంది క్రీడాకారులు హాజరు కానున్నారని వివరించారు. క్రీడాకారులకు ముఖ్యంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలన్నారు. బాలురు, బాలికలకు వేరువేరుగా వసతి ఉండాలన్నారు. క్రీడాకారులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఫస్ట్ డే వచ్చేసి 4 కాన్స్టిట్యుయెన్సీ పిలుస్తాను.
4 కాన్స్టిట్యూన్స్ సంబంధించి 450 ప్లేయర్స్ వస్తారు. అందులో ఈవినింగ్ వరకు 228 ప్లేయర్స్ ఓడిపోయి ఇంటికి పోతారు. అన్ని మ్యాచెస్ స్టార్ట్ చేస్తారు. క్రికెట్ వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్ చేస్తాం. అంతే సార్. ఓకే, సో మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఎన్ని గేమ్స్ అవుతాయి? 3 గేమ్స్ చేస్తాం సార్. వాలీబాల్, కబడ్డీ, క్రికెట్. వాలీబాల్, కబడ్డీ. మీరు 4 గేమ్స్ పెట్టారు కాబట్టి మాక్సిమం 4 ఇంటూ అంతమంది అయితే ఆ గేమ్స్ ఉంటారు. 10 మంది 11 మంది ఇంకా అంతమంది ఈరోజు వస్తారు. వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ మీరు చూడాలి. ఏదైతే ఫంక్షన్ పెట్టుకోండి, ఎంతమంది ఏంటి అనేది డిఫరెంట్. పడుకుంటారా లేకపోతే అది ఎవరు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే సార్ ఫుడ్ ఈ కాన్స్టిట్యున్సీ ప్లాన్ చేస్తా అంటే వద్దని చెప్పారు సార్. బెస్ట్ సార్. చిన్న గ్రౌండ్సే కదా, జూనియర్ కాలేజ్ పెట్టేయచ్చు కదా. ఇప్పుడు మన ఎలా కదా అక్కడ పెద్ద గ్రౌండ్ అయ్యేది, అక్కడ కూడా చేసేయచ్చు. అక్కడే క్రికెట్స్ అక్కడ 11 చోటు పెట్టండి. అలాంటి 5 గేమ్ల నుంచి స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు అయిపోతాయి? 2 days అయిపోతుంది సార్. సెకండ్ వీక్ అయిపోతుంది సార్. 2వ తారీఖు ఫస్ట్ టైం కూడా గేమ్స్ ఆడతారు. 1 week పోయి సార్ 2, 3 ఆడతారు, 4, 5 ఆడతారు. అదే సార్. ఏ గేమ్ అయినా 3 రౌండ్స్ జరుగుతాయండి. 6 టీంలు 3 రౌండ్లలో ఫైనల్ వచ్చేస్తారు. 6కి బై వస్తుంది. 2 బై సిస్టమ్ డిఫరెంట్. అంటే ఫైనల్ అవ్వడానికి 6 మ్యాచెస్. అవును సార్. చీరాల వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధుల సహాయ సహకారాలతో పట్టణంలోని చైతన్య మనోవికాస్ కేంద్రంలోని విద్యార్థులకు నిత్యావసర సరుకులను, నగదును అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. చీరాల వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధుల సహకారంతో భవిష్యత్తులో సైతం సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని పలువురు అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. చీరాల వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నరసింహారావు, సుబ్బారావు సహాయ సహకారాలతో పట్టణంలోని చైతన్య మనోవికాస్ కేంద్రంలోని విద్యార్థులకు నిత్యావసర సరుకులను, నగదును అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. అలాగే నేషనల్ బాల్ షూటింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాబురావు నగదును అందజేశారు. సేవా కార్యక్రమాలకు తమ వంతు బాధ్యతగా ఎప్పుడూ ముందుంటామని ప్రతినిధులు స్పష్టం చేశారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటనను విజయవంతం చేయాలని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. చీరాల డ్రైనేజీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల పర్యటన వివరాలను మీడియా ద్వారా వివరించారు. ఫిబ్రవరి 7వ తేదీ బాపట్లలో జరిగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటనను జయప్రదం చేయాలని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. చీరాల డ్రైనేజీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల పర్యటన వివరాలను మీడియాకు వివరించారు. దేశాభివృద్ధి యువకుల చేతుల్లో ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించకుండా యువత శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా బాపట్లలో కాంగ్రెస్ నాయకులతో సమావేశం, భారీ బహిరంగ సభ జరుగుతుందని, కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారావు, బన్నీ, సురేష్, రమేష్ బాబు, శ్రీనివాసరావు, విజయ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత 2 నెలల నుంచి చూస్తున్నారు. శ్రీమతి షర్మిలమ్మ గారు, వైఎస్ షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కాడి నుంచి కొత్త మార్పులు, ఎంతో నూతన ఉరవడి, ఉత్సాహం యూత్లో మరి ముఖ్యంగా కాంగ్రెస్ ఆరాటం మొదలైంది. పార్టీలోకి అందరూ బలోపేతం చేసి ప్రజలంతా చేరడం జరుగుతుంది. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ పెద్ద బడా నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి టికెట్ కావాలని చెప్పి ఎగబడుతున్నారు. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు మీడియాలో, వార్తల్లో. షర్మిలమ్మ రాకతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రంగులు తిరిగింది, ఆనందంగా ఉంది. మా అందరికీ కూడా పాత మాజీగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క సైనికులకు పనిచేస్తున్న కార్యకర్తలకి, కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షురాలు మా నాయకురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు వచ్చే నెల ఫిబ్రవరి 7వ తారీఖున బాపట్ల పట్టణంలో భారీ బహిరంగ సభకు పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆ యొక్క నాయకత్వం పట్ల ఎంతో విశ్వనీయతతో ఉన్నారు. గడిచిన 9 సంవత్సరాలుగా జరగనటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల్లో కూడా ఈరోజు ఒక మార్పు వచ్చింది. రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ఎంతో విజయపదంగా వెళ్తుందని బాపట్ల జిల్లా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ విశ్వసిస్తున్నారు.
నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ప్రత్యేకంగా తయారు చేయించిన మంగళసూత్రాలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి విక్రయించనుంది. అలాగే లక్ష్మీకాసులను సైతం తయారు చేసి విక్రయించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం తిరుమల దేవస్థానం పాలకవర్గం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వార్షిక బడ్జెట్ కు పాలకవర్గం ఆమోదముద్ర వేసింది. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహాలకు రాజకీయ పార్టీల నేతలు, సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహాలకు రాజకీయ పార్టీల నేతలు, సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు, వాసవి క్లబ్ ప్రతినిధులు, పుర ప్రజలు గాంధీజీకి నివాళులర్పించారు. దేశ స్వతంత్ర ఉద్యమంలో మహాత్ముని పాత్ర ప్రముఖమైన ఘట్టమన్నారు. ఇటువంటి పోరాట యోధులను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జాతిపిత గాంధీజీ జీవిత చరిత్రను పెన్సిల్ పై తీర్చిదిద్దిన మహిత అనే విద్యార్థిని ఇన్ఛార్జ్ కొండయ్య అభినందించి నగదు ప్రోత్సాహం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. నేను ఈ సందర్భంగా మహితాని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇదే కాకుండా ఈ అమ్మాయి సంస్కృతంలో కూడా మహాభారతాన్ని శ్లోకం కూడా చేసిందని చెప్తున్నారు. ఇలాంటి ఈ అమ్మాయిని ప్రోత్సహిస్తే ఎంత పెద్ద ఎత్తునైనా కూడా కష్టపడగలదనేటువంటి ఈ సందర్భంగా నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ముందు నేను ఇమ్మీడియట్గా ఈ అమ్మాయికి ఒక 5,000 రూపాయలు ఫోన్పే. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. భారతీయ నౌకాదళం 2 రోజుల్లోనే మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. కొచ్చికి సుమారు 800 మైళ్ల దూరంలో పైరేట్స్ అధీనంలో ఉన్న ఇరానీ నౌకను రక్షించింది. యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర ఆ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. హైజాక్ అయిన ఆ నౌకలో 19 మంది పాకిస్తానీ నావికులు ఉన్నారు. వారందరినీ రక్షించినట్లు ఇండియన్ నేవీ ప్రకటించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఇండియన్ నేవీకి చెందిన మెరైన్ కమాండోలు పాల్గొన్నారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో భారతీయ యుద్ధ నౌకలు ఎప్పుడూ అలర్టుగా ఉంటున్నాయని రక్షణ అధికారులు తెలిపారు. చండీగఢ్ యూనివర్సిటీ ఛాన్సలర్ సత్నామ్ సింగ్ సంధును రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నామినేట్ చేశారు. సత్నామ్ సింగ్ ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లుగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. సంధును రాజ్యసభకు నామినేట్ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. సత్నామ్ సింగ్ ప్రఖ్యాత విద్యావేత్త, సామాజిక సేవకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అతను అట్టడుగు స్థాయి ప్రజలకు వివిధ మార్గాల్లో సేవా మార్గాల్లో ఉన్నారు. సత్నామ్ సింగ్ ఎప్పుడూ జాతీయ ఐక్యతను పెంపొందించారని, ఎన్ఆర్ఐలతో కలిసి పనిచేశారని ప్రధాని మోదీ అన్నారు. ఆయన రాజ్యసభకు నామినేట్ కావడం తాను శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. అలాగే రాజ్యసభ కార్యకలాపాలు ఆయన అభిప్రాయాలతో సుసంపన్నమవుతాయని విశ్వసిస్తున్నానని మోదీ అన్నారు. రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడంతో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటు అంశం కొలిక్కి చేరడంతో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సీటు దక్కించుకునేంత బలం లేకపోయినప్పటికీ గత ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగా ఏదొకటి జరగకపోతుందా అనే ఆశతో ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రాజ్యసభ సభ్యుల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ పదవీకాలం ముగుస్తూ ఉండడంతో రాష్ట్రంలో 3 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలైంది. ఓలా ఎలక్ట్రిక్ భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న బ్రాండ్. ఇప్పటి వరకు అత్యధికంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్న కంపెనీ ఇప్పుడు మరో ముందడుగు వేసేందుకు రెడీ అయింది. కొత్త టెక్నాలజీని స్కూటర్లలో ప్రవేశపెడుతూ మరో ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. అదే స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీ. అంటే మార్చుకోదగిన బ్యాటరీ అన్నమాట. ఒక బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుని మరో బ్యాటరీతో ఎంచక్కా మన బండిపై వెళ్లొచ్చు. ఈ రకం టెక్నాలజీని ఇప్పటికే హీరో మోటోకార్, గొగోరో కంపెనీలు తమ ఈ స్కూటర్లలో అమర్చి నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో వాటి నుంచి వస్తున్న పోటీని అధిగమించేందుకు ఓలా ఎలక్ట్రిక్ ఈ సాంకేతికతను అందిపుచ్చుకొని మార్చుకోదగిన బ్యాటరీతో కూడిన స్కూటర్లను లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఉప్పల్ టెస్ట్ లో ఇంగ్లాండ్ స్టార్ ఓలీ పోప్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఓటమి అంచున ఉన్న జట్టుకు పోప్ ఒంటి చేత్తో కొన్నంత స్కోర్ అందించాడు. తొలి టెస్టులో స్టోక్స్ సేనకు అద్భుత విజయాన్ని కట్టబెట్టిన ఈ స్టార్ బ్యాటర్ రెండో టెస్టుకు ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత పిచ్లపై డిఫెన్స్ ఆడడం కంటే రివర్స్ స్వీప్ షాట్లు ఆడడం చాలా సురక్షితమని అన్నాడు. బ్యాటర్లకు కూడా చాలా కష్టమైన బంతులు ఎదురవుతాయి. అందుకని ఎక్కువగా రివర్స్ స్వీప్ ఆడితే బౌలర్లు ఒత్తిడిలో పడతారు. ఎందుకంటే మంచి బంతుల్ని ప్రతిసారి రివర్స్ స్వీప్ ద్వారా 4 కొట్టలేం కదా. పైగా మేము ఎదుర్కొనేది నాణ్యమైన స్పిన్నర్లను. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అహింసా మార్గాన్ని ఆయుధంగా మలుచుకున్న మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా. ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించండి. చీరాల అంబేద్కర్ భవన్ లో జరిగిన ఆటో టాక్సీ డ్రైవర్ల అవగాహన సదస్సులో చీరాల 1 టౌన్ సీఏ శేషగిరిరావు. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అపవిత్రం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలి. కర్నూలు జిల్లా ఆదోని ఘటనపై వెల్లువెత్తుతున్న నిరసనలు. చీరాలలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన చీరాల ఆర్యవైశ్య నాయకులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.